అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. వేడివేడిగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై నా స్టైల్లో చేసుకుందామా మరి? వచ్చేయండి. అయితే దీనికి ఏం కావాలో చెప్తాను. 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఆనియన్స్ కట్ చేసుకోవటం వచ్చు అనుకున్న వాళ్ళు ఈ క్లిప్ని స్కిప్ చేయండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ మీకు తెలియదేమోనని నేను అది కూడా వివరంగా చూపిస్తున్నాను. అవసరమైన వాళ్ళు వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి. ఇలా ఆనియన్స్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చికెన్ ఫ్రై 4-5 స్టైల్స్లో చేస్తాను. మా అమ్మ, మా అత్తగారు ఇలా వీళ్ళంతా ఎవరి ఓన్ స్టైల్లో వాళ్ళు చేస్తారు. మీకు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడో ఒకప్పుడు చేసి చూపిస్తానులేండి. ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకుని ఇలా మర్దిస్తూ ముక్కలు మనం చిన్న చిన్న రేఖలుగా విడిపోయేలాగా కలుపుకోవాలి. అప్పుడు మనం వేయించేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి ముక్కలు. ఇది మా పెద్దవాళ్ళు మాకు చెప్పిన టిప్. నేను అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఇలా ఉల్లిపాయల్ని సెపరేట్ అయ్యేలాగా ఒక్కసారి చేతితో మెదుపుకుని కలిపి ఒక బౌల్లో పెట్టుకోండి. నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. దానికి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయండి. మీరు కారం తక్కువగా ఉంటే ఇంకో 2-3 మీ స్పైస్ లెవెల్స్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇదే కడాయిలో ఒక 100 ml వరకు ఆయిల్ పడుతుంది. ఎందుకంటే మనం చేసుకునేది చికెన్ ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనకి ఈ చికెన్ ఫ్రై నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మోస్తరు ఆయిల్ పడుతుంది. చికెన్లో నుంచి కూడా ఇంకా మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్న చికెన్ ఇది. నేను విత్ బోనే తీసుకున్నాను. కేజీ చికెను. మీరు బోన్లెస్తో కావాలన్నా చేసుకోవచ్చు. చికెన్ని మరీ ఓవర్గా కలిపేయకూడదు. ముక్కలు పీస్గా విడిపోతాయి. మనం బాయిలర్ చికెన్తో చేసుకుంటున్నాం కదా, కాబట్టి మరీ ఎక్కువగా కలపకుండా కలిపామా లేదా అన్నట్టు కలబెట్టుకోండి. ఇలా నేను వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నానో అలా చికెన్లో నుండి ఇలా వాటర్ సపరేట్ అవుతుంది. ఆ వాటర్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మీరు మధ్యలో మెల్లమెల్లగా కలుపుకుంటూ చికెన్ని ఈవెన్గా కుక్ చేసుకోండి. చాలామంది చికెన్ని విడిగా ఉడకబెట్టి ఆ నీళ్ళని పారబోసేస్తూ ఉంటారు చికెన్ త్వరగా కుక్ అవ్వాలి అని. కానీ అలా చేయకూడదండి. అలా చేస్తే చికెన్లో నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్స్ పోయి చికెన్ టేస్టీగా ఉండదు కదా, మనకి తినేటప్పుడు అదో మాదిరిగా ఉంటుంది. చికెన్లోకే అబ్జర్వ్ అవ్వాలి ఆ వాటర్ మొత్తం. చూసారు కదా, చికెను ఇలా అబ్జర్వ్ చేసేసుకొని మనం ముందుగా వేసిన ఆయిల్, దాంతోపాటు చికెన్లో నుంచి వచ్చిన ఆయిల్స్ ఇలా రిలీజ్ అయిపోవాలి వాటర్ మొత్తం పూర్తిగా పోయాక. ఇప్పుడు చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ముక్క మాడకూడదండి, బంగారు వర్ణంలో వేయించుకోండి. ముక్క మరీ ఓవర్ క్రంచీగా క్రిస్పీగా కూడా ఉండకూడదు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినాలి కదా, మనం ఫ్రై చేస్తే మరీ గట్టిగా ఉంటే చికెన్ ఫ్రై పంటికి గట్టిగా తగులుతాయి ముక్కలు. అందుకని చూసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మనకి చికెన్ ముక్కలు రంగు మారుతూ ఉన్నప్పుడు మనం ముందే తరిగి పెట్టుకొని కలిపి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. స్టార్టింగ్లోనే ఎందుకు వేయకూడదని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి, చికెన్ ఏమో ఫ్రై అవ్వదు. అందువల్ల రుచి మారిపోతుంది, చేదు వస్తుంది చికెన్ ఫ్రై. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకు, ఈ స్పైసెస్ని ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలో యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో యాడ్ చేసుకోవటం వల్ల స్పైసెస్లో ఉండే ఆ ఫ్లేవరు మనం చికెన్లో ఉన్న వాటర్తో పాటు ఎవాపరేట్ అయ్యి మిస్ అయిపోతాం. అదే ఈ స్టేజ్లో వేసుకుంటే స్మెల్ అంతా చికెన్కే పట్టుద్ది. చికెన్ ఫ్రై మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి, గుమగుమలాడిపోతుంది మీ ఇల్లంతా కూడా. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులోనే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు నూరింది నేను ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా యాడ్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ నిండుగా యాడ్ చేసుకోండి. కమ్మగా ఉంటుంది మనం అప్పటికప్పుడు నూరుకున్న మసాలాలు వేసుకుంటే. బయట నుంచి కొని తెచ్చిన వాటిల్లో వెనిగర్ అవి మిక్స్ చేసి అంత కమ్మగా ఉండవు. మనకి చికెన్కి మంచి కమ్మని ఫ్లేవరు రాదండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం వేసిన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చికెన్కి ఇవన్నీ పట్టి ఈవెన్గా చికెన్ ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. వేసేటప్పుడు మన కేజీ చికెన్లా ఉంటుంది, ఫ్రై అయ్యాక కుంగిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ స్టేజ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని కారం వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను ధనియాల పొడి, ఇందులో మనం స్పెషల్గా యాడ్ చేసుకుంటుంది ఒక టీ స్పూను సోంపు పౌడరు. చాలా కమ్మగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పావు టీ స్పూను మిరియాల పొడి, పావు టీ స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసి కలుపుకోండి. మసాలాలు వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. దానితో పాటు మసాలాల్ని ఓవర్గా ఫ్రై అవ్వనివ్వకండి. జస్ట్ చికెన్కి పట్టే విధంగా పైకి కిందకి మీరు కలుపుకుంటే చాలు. ఈవెన్గా చికెన్కి మసాలాలు పడితే కమ్మగా ఉంటుంది. ఎక్కువ ఫ్రై అయిపోతే స్మెల్ చేంజ్ అయిపోతుంది. దాంతోపాటు మనకి కాటు వాసనలాగా అనిపిస్తుంది, చికెన్ ఫ్రై కమ్మగా అనిపించదు. కాబట్టి ఇలా మీరు సిమ్లో పెట్టుకొని ఒకసారి ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూను కసూరి మేతి ఇదే. దీంతో చాలా స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి చికెన్ ఫ్రైకి. ఒకసారి ట్రై చేస్తే మీకే చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. పంటి కింద పడితే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రైలో. ఇప్పుడు కరివేపాకు 4 రెమ్మలు తీసుకుని చక్కగా ఆ 4 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక్కసారి మళ్ళీ కూరంతా కూడా కలుపుకోండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. 100% వితౌట్ ఫెయిల్ రెసిపీ ఇదే. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా హ్యాపీగా ఈ చికెన్ ఫ్రైని రసంతో, సాంబార్తో ఎంజాయ్ చేయొచ్చు. అన్నంలో కలుపుకొని తినే విధంగాని నేను ముందే చెప్పాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఎండు కొబ్బరి పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. డెసికేటెడ్ కోకోనట్ అయినా పర్వాలేదు, మన ఇంట్లో ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకొని చేసుకున్న పౌడర్ అయినా పర్వాలేదు. దీనివల్ల చక్కగా మనం అన్నంలో కలుపుకునే విధంగా మసాలా కూడా ఉంటుంది. చికెన్ ఫ్రై ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. దీన్ని సైడ్ డిష్గా తినొచ్చు, మీరు రైస్లో కలుపుకొని తినొచ్చు, చక్కగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని స్టార్టర్గా తినొచ్చు. ఎంత చేసిన ఫ్రైలో జీడిపప్పు లేకపోతే ఎలాగా, జీడిపప్పు యాడ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎలా కుదిరిందో ఈ చికెన్ ఫ్రై నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.